విధంగా ఈరోజు ప్రభుత్వాలది ఒక్కటే బాధ్యత కాదు. ఈ భూగర్భ జలాలను పెంచాలంటే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ కావాలి. అదొక్కటే కాదు, పలు రకాలైన స్వచ్ఛంద సంస్థలు, యూత్ క్లబ్స్, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని వీళ్ళొక్కరే కాదు, ఎన్నో ఈ మన కార్పొరేట్ సంస్థలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద ఎన్నో సామాజిక కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు చేసే క్రమంలో ఈ భూగర్భ జలాలని పెంచడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతగా తీసుకోవాలి. అదొక్కటే కాదు, మనం నిర్విరామంగా ఇప్పుడు చూస్తున్న ఏదైతే పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్ పేపర్లు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, ఇలా మన సొసైటీకి ఈ యొక్క వాతావరణానికి చెడు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నిరోధించవలసిన బాధ్యత ఉన్నది. ఆ రకంగా మనం వర్షాధారాన్ని మనం పెంచుకోవాలంటే మనము ఈ ఆర్గానిక్ పంటల వైపు కూడా ఆర్గానిక్ పంటల్ని పెంపొందించుకుంటే, రైతుల్ని అవేర్నెస్ కనుక తీసుకురాగలిగితే ఇంకా మనము ఈ స్వచ్ఛమైన వాతావరణాన్ని, ఈ స్వచ్ఛమైన మనం వర్షాధారాన్ని పెంచుకుంటే మాత్రమే మనము ఈ జీవన మనుగడ కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ జలం అనేది మన భవిష్యత్తు తరాలకు మనం అందిస్తేనే ఈ ప్రపంచం మొత్తం మనుగడ సాధిస్తుందని తెలియజేసుకుంటూ, మేము రాబోయే రోజుల్లో ఈ ఐబీసీ న్యూస్ ఛానల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మేము గత కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నాం. మేము కూడా ఈ యొక్క ఇంకుడు గుంతల్ని నిర్మించే మహా ఉద్యమంలో పాల్గొనడానికి మేము కూడా కంకణబద్ధులై పనిచేస్తామని తెలియజేసుకుంటూ, సామాజిక బాధ్యతగా మేము ఈ కార్యక్రమాలని భుజస్కంధాల మీద వేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి మా కార్యాచరణను కూడా ముందరికి తీసుకుపోతున్నామని తెలియజేస్తున్నాం.